ఏడవదిగా do not love money more than God. దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. Don't love money more than God. ధనాన్ని మీరు ప్రేమించవద్దు. We need money. మనకు ధనం అవసరమే. With money we can do so many things. ధనం ద్వారా మనం అనేకమైనటువంటి కార్యాలు చేయవచ్చు. But don't worship money. కానీ ధనాన్ని మీరు ఆరాధించవద్దు. Don't give money the highest priority and God the second priority. మన యొక్క జీవితంలో ధనానికి మొదటి స్థానాన్ని ప్రాముఖ్యతనిచ్చి దేవునికి తర్వాత స్థానాన్ని ఇవ్వద్దు. So money is the root cause of all evil. ధనము సమస్త పాపములకు మూలమై ఉన్నది. So many people have kept God second and kept money first, and what happened? They are killing their own self. They are going to destruction because of that. చాలా మంది విశ్వాసులు దేవుని కంటే ధనానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి వారి యొక్క జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. So God is God and He should be given the first priority. దేవునికి మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన వారై ఉన్నాము. And money is money. ధనం అనేది కేవలం ఒక ధనం మాత్రమే. God gives money. దేవుడు మనకి అనుగ్రహించేటటువంటిది. If you are faithful, He will give you money. మనం విశ్వాసపాత్రులుగా దేవునికి విశ్వాసపాత్రులుగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. That's why in Matthew 6:24 it says, "No one can serve two masters, for either you will hate one and love the other, or you will be loyal to the one and despise the other." మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో రీతిగా సెలవిస్తూ ఉన్నది, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేరరు. So either our master is God or money is our master. We cannot serve both. మనము ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేము. మనం దేవునైనా ప్రేమించాలి, లేదంటే ధనాన్నైనా ప్రేమించాలి. Somewhere it says, let your conduct be without covetousness, because you have to be content with what God has given you. మీకు దేవుడు ఇచ్చిన దాని అందే మీరు సంతృప్తిని కలిగి ఉండాలి.